రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదు. ఇప్పుడు మీరు ఈ సిరిసిల్ల జిల్లా అన్న, ఈ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసాని ఇచ్చిందా? ఇప్పుడు ఈ పైసలు కేంద్రానికి ఒక్క పైసాని ఇచ్చిందా? సిరిసిల్ల మున్సిపల్ ఎక్స్చేంజ్ ఒక పైసా ఇచ్చిందా? ఏమి ఇయ్యరు. వీళ్ళకి అలవాటు ఏమైందంటే గతంలో బీఆర్ఎస్ గిట్నే ఏమనంటే కేంద్రాన్ని తిట్టుడు, కేంద్రం ఏమి ఇస్తలేదు అన్నాడు. మీరు ఏమి ఇస్తారో చెప్పరాలు. ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తాను ఏమైంది చెప్పరాదు? 6 గ్యారెంటీల విషయంలో ఏమైంది? ఎరువుల కొరత కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. బ్లాక్ మార్కెట్ కు ఎందుకు దొరుకుతున్నాయి? లోడ్లు ఎట్లా దొరుకుతున్నాయి? దాని వెనుక ఎవరున్నారు? దీని మీద ఫస్ట్ విచారణ జరగాలి. కానీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఎరువుల కొరత రాకుండా సహకరించడానికి సిద్దం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తిట్టుడు బంద్ చేసి, ఈ బూతులు తిట్టుడు బంద్ చేసి, ఈ విమర్శలు బంద్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా భాషను సరి చేసుకోవాలి, భాష మార్చుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి వివరశైలి మార్చుకోవాలి. ఈ గుండ్ల గురించి మాట్లాడు, తొండల గురించి మాట్లాడు, ఈ తొక్కుకుంటా వచ్చుడు, ఏం భాష ఇది? నవ్వు జనమంతా నవ్వుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి భాష చూసి.